వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ముందుగా చూస్తుర్రో వాళ్ళైతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. ఈ రోజు వీడియో ఏంటి అంటే మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 44 అన్నమాట. మన వీడియో చూసుకుంటా వెళ్ళిపోకుర్రి, జరా లైకులు కొట్టుర్రి. ఇక లైకులు కొడితేనే మన వీడియోస్ అనేటివి ముందుకు పోయి మీరంటలు మస్తు మంది చూస్తారు. మాకు కూడా సంతోషం అనిపించి ఇంకా మరెన్నో వీడియోస్ మీకోసం చేయాలనిపిస్తది. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఏమైంది లత, గింతసేపు అయ్యే ఏం చేసినవే? ఏం లేదయ్యా, ఇక అన్నం కూర అండి వచ్చేసరికి లేట్ అయిపోయింది. అయితే ఆ దూరా ఒక కమ్మటైన వార్త చెప్పిండండి నాకు. అవునా, ఏంటిదే అది? అయితే వాళ్ళ ఇంట్లో పని మనిషి వల్ల భర్త చచ్చిపోయిందట, మీకు చెప్పినా కదా. అయితే ఆమె ఎప్పుడు వస్తుందో తెలియదు, నువ్వు మా ఇంట్లో పని చేస్తావా అని అడిగిండు. అవునా, నువ్వు గాలింట్లో పని చేసుడు ఏందే లత? నేను అట్టిగానే ఉండబట్టినయ్యా. అట్టిగుంటే ఏమత్తాంది చెప్పు, నెలకు 10,000 రూపాయలు ఇస్తా అన్నాడు. అవునా లత? అవునండి, ఇంత మంచి ఛాన్స్ ఎక్కడన్నా నత్తదా ఎప్పుర్రి. 10,000 నెలకిత్తా, నువ్వు పొద్దుగాల వచ్చి ఊడిసి చల్లి నాకు వంట చేసి పో, మళ్ళీ సాయంత్రం ఒకసారి వచ్చి వంట చేసి పో, గంతే. బట్టలకు వాషింగ్ మిషన్ ఉన్నది, బోర్లు తోమి పో అని అన్నాడు. అవునా, ఏమన్నావు మరి? నేను నిన్ను అడిగి చెప్పుతా అని అన్ననయ్యా. ఇటు మన పొలం పనులు చూసుకోవచ్చు, ఇంట్లో పని చేసుకోవచ్చు, అటు ఆ పని చేసుకోవచ్చు. ఇయ్యాల రేపు ఎంత కట్టపడినా కూడా 5,000 అన్న అత్తలేవు, నెలకు 10,000 ఇస్తానంటాడు. ఇంకా రాను రాను పెంచుతా అంటాడు. నయమే కదనయ్యా. అదే గాని లత, ఎవరన్నా చూస్తే నా ఇజ్జత్ పోదా అనే పెళ్ళాన్ని పనికి తోలుతాండన్న మాట వస్తుంది నాకు. మంది కోసమేనా అనయ్యా మనం బతికేది? ఏమోనే, పేరునాలు పెట్టి చంపుతారు. వాళ్ళ గురించి మనం ఇక్కడే ఆగిపోతే ముందుకు పోలేమండి. ఎవరో ఏదో అంటుర్రని మనం చేసే పనులు మనం ఆపుకుంటామా ఎప్పుర్రి? కరెక్టే నేను చెప్పేది. మళ్ళా నీ పానం మంచి లేనప్పుడు అప్పు తెత్తి నీ అప్పు అంత ఎట్లా తీరాలి చెప్పు? పొలం మీద ఎన్ని వచ్చినా కూడా మళ్ళా పొలానికి పెట్టడానికి కావద్దా? వచ్చిన ఛాన్స్ ను ఎందుకు ఓడగొట్టుకునుడు? మరి ఏమంటావు, పోతావా? పోతనయ్యా. నువ్వు కూడా ఎవరితోటి ఏదనకు. ఎవరికన్నా తెలిస్తే కుల్లి కుల్లి సప్తరు, మన మీద ఏడుతారు, నాలకు పట్టిస్తారు. నేనెందుకంటనే? అదే పొద్దుగాల పోయి ఆడ పని చేసి వంట చేసి వస్తా, ఇక సాయంత్రం ఒకసారి పోయి అత్త అయిపోతుంది. సరే సరే తీయే లత, నేను మంచి ఉన్నాక మంచిదే ఉండు, నేను మంచి లేక నీకు కట్టాలొచ్చే. ఏమన్నా మొద్దులు మోస్తానా, ఏమన్నా ఎండ పని పోతున్నానయ్యా. ఇంటికాడనే నాయే చల్లగా చేసడానికి ఏమైతాంది చెప్పు? ఇంద్రభవనం లెక్కున్నది ఇల్లైతే, పై బట్టుడేనాయే. సరే సరే తీయే, తిందుపా, తిని పండుకుందాంపా. అన్నారా పిల్లలు? వాళ్ళు అన్నారు, తిన్నారు, పన్నారు. సరే పావయ్యా, ఇక తెల్లారి లేచినాకనే పోయి నర్సక్కకు పైసలు ఇచ్చి రావాలే. ఇచ్చిండా 20,000? ఇచ్చిండయ్యా. రేపు పొద్దున పోయి నర్సక్కకు చేతిలో పెట్టేస్తా, వాళ్ళు చేసుకునే పని వాళ్ళు చేసుకుంటారు. సరే సరేది. ఇంట్లో పని అంతా అయిపోయింది. ఫస్ట్ నర్సక్కకు పైసలు ఇచ్చి ఆ దొరోళ్ళ ఇంటికి పోతా. నర్సక్క, ఓ నర్సక్క, ఉన్నావా అక్క ఇంట్లో? తీరిందా నర్సక్క? ఏం లేదు నర్సక్క, ఇక నువ్వు అడిగినావు కదా పైసలు తీసుకొచ్చినా. అవునా అనే పూరి, ఎవరిచ్చిర్రే? ఇక మా ఆయన ఎవరినో అడిగి పట్టుకొచ్చిండు నర్సక్క. నువ్వు మాట మీద ఇచ్చినావు, నీకు మాట మీద ఇయ్యాలని. పొలం కోసుడు లేకపోతే ఏం అడగకపోతే అయితే నర్సక్క, ఎవరికైనా పనే ఉంటది. ఓ నర్సక్క, నువ్వు ఇచ్చిన 20,000 మళ్ళా మిత్తి కూడా ఇల్లనే కలిపిస్తానా. 400 అనంటే 5 నెలలకు ఎంత అవుతుంది? గదే 2,000 రూపాయలు అవుతుంది. గదే 22,000 తీసుకొచ్చిన నర్సక్క, లెక్క పెట్టుకో. ఏ నాకు గా లెక్కలు రావే. సరే తీయకపోతే నువ్వు నమ్మకస్తురాలువేనాయే, మా ఆయన నువ్వు లెక్క మట్టమంటది. సరే నర్సక్క, మరి నేను పోతానా? కూర్చోలేవే, పని ఉన్నది నర్సక్క, పొయ్యత్తా. సరే సరే తీయే, పో. ఈ రాత్రి ఏడ పుట్టినాయి దీనికి? రాజుగాడు ఇచ్చిండా ఏంది? ఏమో, ఎవడిస్తేంది? నా పైసలు అయితే నాకు వచ్చినాయి, మా ఆయనకి ఇయ్యాలే. ఇక పొలం కొత్తడు ఇయ్యాలి ఇస్తే. జల్ది పోవాలి, ఇప్పటికే లేట్ అయింది. ఫస్ట్ రోజే లేట్ అయితే ఏమంటాడో ఏమో. నేనేమో ఈ పని చేసుడు రాజుకు ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే ఏంది, పైసలు వస్తున్నాయి చెయ్యాలే, పిల్లలు పెద్ద పెరుగుతారు, దేనికో దానికి అయితాయి. అలకటి పనేనాయే. దొర లేచిండా లేదా? తలుపులు పెట్టే ఉన్నాయి. ఓ దొరా ఉన్నారా? అయ్యో తప్పు లేదు కదా. దొరా ఉన్నారా? లత వచ్చినవా? ఇప్పుడే లేచినా నీ పిలుపుతోటి. అయ్యో దొరా, మిమ్మల్ని డిస్టర్బ్ చేసినా ఏంది? అదేం లేదు గాని. సరే మరి చీపిరి గిట్లా ఎక్కడుందో చెప్తారా? ఊడ్సి సల్తా. ఆగో, అక్కడున్నాయి, కనబడుతున్నాయా? చూసిన
సరే ఊడ్చేయి అక్కడ స్విచ్ ఉంటది, ఆ స్విచ్ ఎత్తే కరెంటు పోతుంది మోటారు, ఆ మోటార్ బట్టి పట్టు. సరే దొరా. సరే పట్టినాక ఇంట్లోకు రా, కొన్ని బోళ్ళు ఉన్నాయి తోమేసి టిఫిన్ అన్నా ఏద్దు ఏమన్నా. సరే దొరా వస్తా. అంతలోపు నేను స్నానం చేస్తా. సరే సరే దొరా. ముత్యమంతా పసుపు ముఖమెంత ఛాయ. పాము వీళ్ళింట్లోనేమో గిసొంటి చీపుర్లు ఉండే, మా ఇళ్ళనేమో కొబ్బరి చీపిర్లాయే. ఎన్నోదలక నేను అన్నోదలక నువ్వు, మొదలక నీతై ఉంటా జతగా. పాపం రాజెంతదైతాండో. మన పని మనం చేసుకున్నాక ఓగల గురించి భయపడు ఎందుకు? చెత్తలేదు ఏం లేదు, మీద మీద ఉడత అయిపోయా. ఊడ్చుడు అయిపోయింది, ఇక నీళ్లు పట్టి ముగ్గేద్దాం. ఇలా ఫస్ట్ కదా, అందుకే రంగుల ముగ్గు వేసిన. ఎట్లుంది దోస్తులు నా ముగ్గు? ఆ ఇంటి దూర తిట్టాడు కదా ఎందుకు వేసినావని. ఇంత సూపర్ ఉంది ఎందుకు తిడతాడు గాని. అబ్బో లత, ముగ్గు సూపర్ వేసినావు కదా. మంచిగా ఉందా దొరా? మీకు నచ్చుతుందో నచ్చదో అని భయం అవుతుంది నాకు. సూపర్ ఉంది లత. మా పని మనిషి ఎన్నో రోజుల నుండి పని చేస్తుంది గాని ఏ రోజుకి ఇంత మంచి ముగ్గేయలేదు. అబ్బా నువ్వు మా ఇంటికి వచ్చుడుతోనే మా ఇంటికే కలొచ్చింది. అయ్యో అవునా దొరా? అవును లత, ఇలాంటోళ్ళు ఒక్కలుంటే చాలు, ఇల్లంతా ఆనందంగా ముగ్గులతో రంగులతో నిండిపోతది. అబ్బో దొరా మీరు బాగా పొగుడుతుర్రు. సరే లత, బయట పైన అయిందా? ఇక ఇంట్లో పని చేద్దుపా. సరే దొరా అయిపోయింది, చేస్తా ఇక. సరేరా, వంటగదిలా ఏమేమి ఉన్నాయో ఏం చేయాలో చెప్పుతా, చేసేవు. సరే దొరా వస్తా. పాలత వస్తానా? అబ్బా ఈమెను ఎట్లా వశం చేసుకోవాలి నేను? ఈమెను చూస్తే నాకు పానం ఆగుతలేదు. ఎంత అందంగా ఎంత మంచిగా ఉంది. ఈమె రాగానే నా ఇల్లంతా సందడి లెక్క అనిపిస్తుంది. ఈమెను పెళ్లి చేసుకుంటే మంచిగుండు, పిల్లలున్నా మంచిదే, నేను చదువుకుందును. మెల్లగా నా లైన్లో పెట్టుకోవాలి గాని ఎప్పుడు సొంతమవుతుందో ఏమో. చెప్పండి దొరా, అన్నం కూర అండాలా లేకపోతే ఏం చేయాలి? నేను ఇంత పొద్దున అన్నం తినలత, అల్లా ఉప్మా రవ్వ ఉన్నది, కొంచెం ఉప్మా వేసి పెట్టు, అలాగే టమాటా పచ్చడి వేయు. అయ్యో అవునా దొరా, మరి అన్నం ఎప్పుడు తింటారు? అన్నం నైటే తింటా. అయ్యో గట్ల తింటే ఎట్లా? మీకు ఆకలి కాదా? మధ్యాహ్నం తినరా ఏంది? తినను లత, నాకేం ఆకలి కాదు. ఒకవేళ ఆకలి అయ్యేది ఉంటే నీ ఫోన్ నంబర్ ఇయ్యలేవు, ఫోన్ చేస్తా వచ్చి వండి పెట్టేవు. సరే దొరా, సరే చేస్తా. మీరు అక్కడ కూర్చోండి, ఒక అర్ధ గంట అంతే. సరే సరే నువ్వు కానీ లత, నేను ఇక్కడనే ఉంటా, నీకు ఏవెక్కడున్నాయో చెప్తా. సరే దొరా. ఈ అందమంతా నాకు ఎప్పుడు సొంతం కావాలి. ఆ వలలా ఎట్లా పడేయాలి మని పెద్ద పెద్ద ప్లాన్లు వేయాలి. ఇట్లాంటి ఈ దొరసాని నా పెండ్లమైతే నీ అవ్వ నా అంత అదృష్టవంతుడే ఉండడు. నన్ను పెళ్లి చేసుకుంటే ఈ రాజ్యానికి ఈ బంగ్లాకే యువరానవుతుంది. ఈమెకు గిఫ్టులు ఇచ్చి నా వలలు వేసుకోవాలి. అయింది దొరా, అక్కడ టేబుల్ మీద పెడతా, తింటారా? నువ్వు కూడా తిందురా లత. అద్దు దొర, నాకు ఉప్మా అంటే ఎక్కువ ఇష్టం ఉండదు. నేను ఇంటికాడ అన్నం కూర వండొచ్చినా పోయి తిని పొలం కాడుకోవాలి. అవునా? సరే సరే నేను తింటా. సరే దొరా, నేను బోళ్ళు ఉన్నాయి తోమేస్తా, మీరు తినిపోండి. సరే లత. గిసొంటి ఇల్లు మాకుంటే ఎంత మంచిగా ఉండునో. దేనికైనా పెట్టి పుట్టాలి గాని అబ్బాయినకు కాబోయే భార్య ఎవరు గాని మస్తు అదృష్ట మంత్రాలు. బోళ్ళు అయితే తోముతా. అబ్బో ఉప్మా సూపర్ చేసింది కదా. ఈ సొంటి టేస్ట్ ఇన్ని రోజుల పొంటి నాకు ఏడ దొరకలే. దొరా తిన్నరా? తిన్నలత, ఇక్కడ రాయడ కూసుందురా, ఇప్పుడే పోతావా? పనుంది దొరా, పోవాలే. సరే సరే పోయేవు గాని. ఎట్లుంది దొరా ఉప్మా? మంచిగుందా? తొక్కు కూడా మంచిగుందా? టమాటా తొక్కు సూపర్ ఉన్నాయి లత, మస్తు చేసినావు. నీ వంటకు నేను ఫిదా అయిపోయినా. అయ్యో నిజంగా దొరా? అవును లత, మంచిగున్నాయి. సరే సరే దొరా, మరి నేను పోతానా. సరే మళ్ళీ ఎప్పుడు వస్తావు లత? ఏ టైంకి రమ్మంటారు దొరా, చెప్పండి మీరే. 6-6:30 వరకు రా లత, వచ్చి వంట చేసేవు. సరే దొరా వస్తా. సరే లత, మరి వెళ్ళు. నైట్ వస్తే నైటు ఏదో ఒక ప్లాన్ చెయ్యాలి. ఈ లత ఏంది పొలం కాడికి ఇంకా అత్తలేదు? అల్లా వానింటికి గిట్ల వేయిందా ఎట్లా?
నాకు తెలవాలంటే ఏం చేయాలి నేను అసలు? ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు, ఏడవేంది ఏం కథ? వాడు పెద్ద వేస్ట్ గాడు, ఆ దొరగాడు. ఆడు ఎంతో మందిని వాడుకొని ఇష్టపెట్టిండు. మళ్ళా ఈ లతపోయి వానింట్లో ఎందుకు ఉంటుంది అసలు? అర్థం చెప్తా అంటే కూడా ఇంటలేదు నా మాట. అగో లింగన్న అత్తాడు కదా, అడుగుదాం మరి మెల్లగా. ఏమైందే లింగన్న, అయ్యా ఒక్కొని వస్తాను. ఇక ఏం పని ఉందయ్యా పొలం కాడ, అందుకే ఒక్కొని వస్తానా. గదే గదే గాని ఇప్పుడు ఏం పనులు లేవు గాని ఇక అందుకే ఒక్కొని మెల్లగా వస్తానా. తిన్నవా అయ్యా మరి? తిన్నరా రాజుగా, నువ్వు తిన్నావురా? తిన్ననే. ఇక తినేటి వచ్చినా అయిపోయింది, ఇక పోతానా, నేను ఇంటికే పోతానా. సరే పోరా, నాకు పని ఉన్నది పొలం కాడ, ఓ గంట అయినాక అత్త ఇంటికి. సరే సరేనే. ఈ లింగన్న ఒక్కడే వచ్చిందంటే లత ఏం చేస్తాంది ఇంటికాడ? నేను పోయి మాట్లాడతా లతతోటి, ఇంటికి పోయి మాట్లాడతా. తలుపు తీసే ఉందంటే ఉన్నది కావచ్చు. లత, ఓ లత. ఏంది నువ్వు ఇంట్లోకి వచ్చినావు? ఓ పని మీద వచ్చినా. ఏం పని నీకు నాతోటి? ఏం పని అంటున్నావు? నీతోటి నాకు పని ఉండకపోతే ఎవరితోనుంటది? వాళ్ళు ఉన్నారు కదా, జున్నున్నది రమ్మున్నది, వాళ్ళతోటి ఉంటది, నీకు నాతోటి ఏం పని? గవన్ని కాదు లత, నువ్వెందుకు పొలం కాడికి రాలేదు? ఎందుకు వస్తలేవు? ఏమైంది? నాకు వేరే వేరే పనులు ఉన్నాయి, అవి వేసుకునేసరికి లేట్ అవుతుంది, అందుకే వస్తలేను. ఏం పనులు? ఏం చేస్తాన్నావు అసలు? ఇగో నీకు చెప్పాల్సిన అవసరం లేదు. మా ఆయన అత్తే మళ్ళా లేనిపోని లొల్లీలు పెంట అన్ని నాకు వెట్టకు. ఇప్పుడిప్పుడే నా బతుకు కొంచెం సెట్ అవుతుంది. నువ్వు మళ్ళా పుల్లలయ్యకు, సక్క ఓ నీ ఇంటికి. ఏయ్, నేను మర్యాదగా మాట్లాడుతున్నా. నీ భర్త పొలం కాడికి వచ్చిండు, ఆయన వచ్చే వరకు టైం పడుతుంది, అందుకే నీ దగ్గరికి వచ్చినా మాట్లాడడానికి. నువ్వు నాతోటి ఏం మాట్లాడుతావు? కాదు, నువ్వెందుకు రాలేదు? అసలు ఏం చేస్తున్నావు చెప్పు. మళ్ళా దొరగానింటికి పోయినవా ఏంది? పోయినా పోతా, నీకేంది? నాకేందంటే వేంది లత, నువ్వు అసలు వాని ఇంటికి ఎందుకు పోతున్నావు? వాడు మంచోడు కాదు, వాడు అందరినీ వాడుకొని పెట్టే రకం లత. నువ్వు గసొంటోనివని మంది మీద కూడా గట్లాంటి నిందలేయకు, ఆయన మస్తు మంచోడు. కాదు, నిన్న పోయినావు, పైసలు తెచ్చుకుంది, అయిపోయింది. మళ్ళీ ఇవాళ ఎందుకు పోయినావు? రోజు పోతా, నా ఇష్టం. రోజు ఎందుకు పోతావే? ఆమె దగ్గర వంట నీకు పోతావా? ఏ అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావురా? నా ఇంటికి వచ్చి నేను ఎట్లా కనిపిస్తున్నారా నీకు? మరి ఎందుకు పోతావే రోజు? ఏం అవసరం చెప్పు. నా ఇష్టం, నేను పోతా, నీకేమైతుంది? సిగ్గులేనోడా, ఇంకా ఎంత పెద్ద మాట అన్నావు, ఇంకా నా ముంగటున్నావు, నడువు ఇంచేది నువ్వు. ప్లీజ్ లత, కోపానికి రాకు. నేను నీ గురించే చెప్పుతున్నా. వాడు వేస్ట్ గాడు లత, వాని ఇంటికి పోకు నువ్వు. సరే పైసలు అడుక్కున్నావు, తెచ్చినావు, ఇచ్చినావు నరసక్కకు, అయిపోయింది. మళ్ళా వడ్ల పైసలు వచ్చినాక నీ దగ్గర లేకున్నా నేను ఇస్తా, వాని మోకాన వారెద్దు, కానీ వాని ఇంటికి మాత్రం పోకు. లేదు, నేను పని చూసుకున్నా వాళ్ళ ఇంట్లో. రోజు ఊడ్చి చల్లి వంట చేసి వచ్చుడు, నెలకు 10,000 ఇస్తా అన్నాడు, అందుకే పోతున్నా. 10,000 కాదు, వాడు 20,000 ఇస్తా అన్న కూడా వాని ఇంటికి పోవడం అవసరం లేదు లత, నాకు ఇష్టం లేదు. అరే గంత మంచోడిని పట్టుకొని గింత పెద్ద పెద్ద నిందలెత్తానవేంటి? ఆయన ఎంతో మందిని వాడుకుంటే మరి ఎవరన్నొక్కరి ఇంట్లో ఆడోళ్ళు ఉందరు కదా, ఎవ్వరు లేరంటే దానికి అర్థమైంది. నువ్వు అట్టిగా వాళ్ళ నీళ్ళని బదనం చేస్తావు. ఓ లత, నువ్వు ఇంట్లో ఉండు, ఏం పని చేయకు. నీకేం అవసరం ఉంటే అది నేను తీసుకొచ్చి ఇస్తా. ఏమిస్తావు? అటు నీ పిల్లని చూసుకుంటావు, ఇటు నన్ను చూసుకుంటావా? ఇన్ని రోజులు ఇచ్చినావు సాలీగా. ఏమన్నా అంటే చీటికి మాటికి తిట్టబడుతుంది, వాళ్ళెంబడ పోబడుతుంది. నాకేం అనిపించదు అనుకుంటానవా? అయ్యో లత, నేను ఎవ్వరితోటి పోలేదు. నేను ఏడున్నా కూడా నా మనసు నీ గురించే ఆలోచిస్తుందని నీకు తెలుసు కదా. నువ్వు తెలిసి కూడా మళ్ళీ ఎందుకు ఇట్లా కఠినంగా మాట్లాడుతున్నావు చెప్పు. ఓ రాజు, నేను నిన్నేమంటలేను, నీ లైఫ్ కత్తలేను, నిన్ను ఏందని కూడా నీతోటి మాట్లాడా, సరేనా? నువ్వు ఎట్లిచ్చినవో పైసలు నా భర్త మంచి లేనప్పుడు అవి నీకు వసూలు చేసి నేను ఇస్తా. నేను పని చూసుకున్నా, ఆ పనికి నన్ను ఓని, నా బతుకు నన్ను బతకని. వాని దగ్గరనే ఉన్నది ఆ పని, వేరే కాడికి పోయి చేసుకో. నేను అద్దను కానీ వాని దగ్గరికి అయితే అద్దులత. ఎందుకు చెప్తున్నానో ఈను నీ మంచి గురించే నేను చెప్తున్నా. నా మాట ఇంటనేమో పైకత్తవు, లేకపోతే నువ్వు అట్లనే పోతావు. ఇక ఇన్నేదా ఇన్ని రోజులు ఈయనే ఇక్కడ దాకా వచ్చింది కదా. అంటే నిన్ను మోసం చేసింది అలా ఏమన్నా? నీకు కావాల్సినవి అడిగిన టైంకు నేను తెచ్చియలేదా? నీకు ఏ సహాయం చేయలేదా? ఈ రోజు నీకు ఏదో పని దొరికింది, వానింటికి పోతా వీనింటికి పోతా అని నన్ను తీసి పారేస్తున్నావు. నేను లేనిది అసలు నువ్వు ఉన్నావా? ఓ రాజు, సరే నువ్వు చూసుకున్నావు, పెట్టినావు, చేసినావు, నేను ఏమంటలేను. ఇప్పుడు నేను కూడా ఏం తప్పుడు పని చేస్తలేను కదా. నేను పని చూసుకున్నా, పని చేసుకుంటే పైసలు వస్తే నేను అప్పు తెచ్చుకోవచ్చు, నా పిల్లల్ని చాదుకోవచ్చు. నా మొగుడా వాడు ఏం పని చేసేటట్లేడు, పొలం కాడికే పోయేటట్టున్నాడు. ఇద్దరం అట్లనే ఉంటే మాకు ఎట్లా వెళ్తుంది చెప్పు? నేను చూసుకుంటా అంటున్నా లత. ఆ
అద్దు రాజు, నువ్వు చూసుకున్నాడు అద్దు. నీకు భార్య ఉన్నది, నీకు పిల్లలు ఉన్నారు, నువ్వు వాళ్ళనే చూసుకో. మళ్ళా వాళ్ళు తిట్టినా చేసినా నాకు పాపం తగులుతుంది. ఆ పాపం నాకు అద్దు. నా బతికేదో నేను బతుకుతా. ప్లీజ్ లత, నీ కాళ్ళు మోకుతావు అని ఇంటికి ఓకు లత. రాజు, నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకొని నాకు పిచ్చి లేపక అర్థమవుతుందా? ఆయన అట్లాంటి వాడు ఏం కాదు. ఆయన మాటలు చూస్తే, ఆయన తీరు చూస్తేనే నాకు అర్థమవుతుంది. ఫస్ట్ ఎవడైనా గట్లనే మంచిగా మాట్లాడతాడు లత, తర్వాత బుట్టలేస్తాడు. ఎవరు బుట్టలేసినా నేను పడే రకం కాదు. నేను ఆల్రెడీ మోసపోయి ఉన్నా. ఏంది లత, నేను నిన్నెప్పుడు మోసం చేసిన చెప్పు. నువ్వు చేసినావని నేను అంటలేను రాజు. ప్లీజ్ నువ్వు ఇక్కడ నుండి పో. మా భర్త అత్తే మళ్ళీ లేని కొన్ని లొల్లి నాకు. లత, నీ కాళ్ళు మోకుతా లత, నువ్వు అని ఇంటికి ఓకు లత. ఏ రాజు, నువ్వు కాళ్ళ మీదకి వెళ్ళే. నువ్వు ఎందుకు ఎడుతున్నావు అసలు నాకు అర్థమైతలేదు. ఏమైంది చెప్పు. లత, నేను నీతోటి శారీరకంగా మానసికంగా అన్నిట్లలో నీతోటి కలిసి ఉన్నా. నువ్వు నాకు దూరం అయితే నేను ఉండలేను లత. నిన్ను తిట్టినా కొట్టినా కూడా నువ్వు నాతోని మాట్లాడకుండా ఉంటే నాకు పిచ్చిలేస్తుంది. నీతోటి లొల్లి పెట్టుకున్నా కూడా నీతోటి మాట్లాడండి నాకు మనసున పట్టది. అట్లాంటిది నువ్వు ఇంకో వేరే ఇంటికి పోయి పని చేస్తా అని అంటున్నావు. వాడు అసలే మంచోడు కాదు లత, నేను చెప్పింది విను లత. వాడు నిన్ను వలలేసుకుంటే నువ్వు వాని వలలో పడిపోతే నా పరిస్థితి ఏంటి చెప్పు. నా పరిస్థితి పక్కకిసి పెట్టు. నీకు మా భర్త ఉన్నాడు, పిల్లలు ఉన్నారు. వద్దు లత, వాడు పెద్ద లంగా. ఓ రాజు, ఫస్ట్ నువ్వు వేడు పాపు. నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోలత. ఓ రాజు, నేను ఇప్పుడు పోతా. పని చేసుకుంటా. ఆయన దాంట్లో కొంచెం ఏమైనా తేడా కనిపించినా కూడా నేను పోను. నేను దూరమే ఉంటా, సరేనా? నువ్వు అన్ని పిచ్చి ఆలోచనలు పెట్టుకొని నాకు పిచ్చి లేపకు. నీ బతుకు నువ్వు చూసుకో, నా బతుకు నేను చూసుకుంటా. కాదు, వాడు పొద్దునచ్చి పని చేసుకో, రాత్రి కూడా రా అని అంటుండంటే నీకు అర్థమైతలేదు లత. అందులో నైట్ ఓన్లీ వంట చేసి అచ్చుడే రాజు. ఆయనకు అన్నం కూర అండి అచ్చుడే. ఏమైనా మంచిది లత, వద్దు లత ప్లీజ్. అయ్యో రాజు, ఏమన్నా తేడా అనిపిస్తే నేను నీకు చెప్తా కదా, నీకు ఫోన్ చేస్తా, సరేనా? నువ్వు అన్ని పిస అది కాకు, చెప్తున్నా. నీ పని నువ్వు చేసుకో. ఇప్పుడు నేను ఎంత చెప్పినా ఇక నా మాట వినవా? నువ్వైతే పోతావు అని ఇంటికి అంటున్నావు, అంతేనా? పోవాల్సిందే రాజు, మాకు అప్పులున్నాయి. అప్పులుంటే తీర్పుకోవాలి కదా. ఇంట్లో కూర్చుంటే ఏమత్తాంది? సరే, నేను ఎంత చెప్పినా నువ్వు వినటట్టు లేవు. ఇక చెప్తే వినకపోతే షడంగా చూడాలంటారు. చూస్తా ఏం జరుగుతుందో ముందు ముందు. నువ్వు గిట్లేమన్నా తేడా కావాలే చూడు, నిన్ను చంపుతా నేను. అంతా ఏం లేదు, నా గురించి నాకేందో తెలుసు. ప్లీజ్ లత, నువ్వు అని వలలా అట్టిగానే పడిపోతావు. వద్దు లత. నువ్వు దూరం జరుగు. నేనేం అట్లా కాను కానీ పో, మా ఆయన అత్తడు. ఎంత చెప్పినా ఇంటలేవంటే చూస్తా ఏమైతుందో. ఇక ఎవరిది వాళ్ళకే తెలిసి రావాలి. అబ్బో, వీడేందో వచ్చి నీటి పలుకులు పలుకుతాండు. వీడు వాళ్ళతోటి వీళ్ళతోటి తిరుగుతే ఏం లేదట గాని నేను పోయి ఒక ఆడ పని చేసుకుంటానంటే లేని రామశుద్ధులు మాట్లాడతాండు. ఇక అంతే ఎదుగుతాంటే ఎవరైనా ఓర్వరు గాని. నేమన్నా తప్పు పని చేస్తానా? ఒకళ్ళ ఇంట్లో పనికి ఏరినా ఆ పని చేస్తే పైసలు వస్తాయి అంతే. ఏమో తప్పుడు పని చేసినట్టు ఏందో గురుపుకుంటా పోతాడు. పోనీ ఏం చేస్తా, ఒకళ్ళ గురించి పట్టించుకుంటా అంటే ముందుకు పోలేం. జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర, జై కపీశ త్రిగులోక విజాగర, రామదూత తులిత బలధామ, అంజని పుత్ర పవన సుత రామ, మహావీర వికరం బజరంగి, కుమతి నివారే సుమతికే సంగి. అంజనంటే బాగా ఇష్టం నాకు. ఈ అమ్మ జయంతి 12 తారీఖు ఉందట. కొండగట్టు పోయి రావాలి. అప్పటి వరకు ఏం పోసక్క, ఇటు బయలుదేరినావు రారా? ఏం లేదే, అట్టిగానే వస్తన్నా. తిన్నావే నరసవ్వ? తిన్నా. ఏం కూర వండినవే? ఏ కూర చల్లగుండా ఏం కూరలు వండినా ఏం రుచి వచ్చి పాడైతలేవు కాదు. ఏ ఎండాకాలం గా సార్లైతేనే లోపలికి పోతాయే. చెట్టుకో 2 నిమ్మకాయలు తెంపి పోపన్న వేసుకున్నావు. ఆయన ఇంత వినిపోయిండు, ఇక నేను ఇంత విన్నా. పొలం కొత్త ఎల్లా మిషన్ వస్తుందని వేయండు. అవునా? మరి పైసలు గలతకి ఇచ్చిన అంటివి ఇచ్చిందా అనే? గింత చెప్పిన ఈడ దొరికినాయే. ఏమో నేను గదే అంటే మా ఆయన ఇక్కడ నడకొచ్చిండు అని చిచ్చి పోతాంది. ఎట్లయితే నా పైసలు అయితే నాకు వచ్చినాయి. అదే గాని మళ్ళా విట్ రాలేదా? ఏది రాకపా ఇంకా పోయి అద్దం పాలేవు. ఆడ వాళ్ళతోని టైం పాస్ అవుతుంది. జరసేపు కూర్చొని అద్దంపా. అబ్బో, ఇది మళ్ళీ గురించి అంటాంది గాని అంతేనా? సరే మరి పోదాంపా. ఏ జరసేపు కూర్చుండి అద్దం. ఏం చెప్తాండు మా మల్లయ్య? ఉన్ననే. ఏమైందే, ఇద్దరు కట్టకట్టుకొని వచ్చిర్రు. మల్లయ్యేడి సప్పులు లేదు. కూసోర్రే, మరి ఎందుకు నిలుస్తున్నారు? కూర్చుంటా. మల్లయ్య బాబు ఎటు వేలు కనబడతలేడు.
కొంపదీసి నా దగ్గరికి ఇట్లా వేయండి అయ్యింది. నేనేమో ఈడి కత్తిని. తిన్నవా పోసక్క? తిన్నమన్నవా? తిన్నా. నువ్వు తిన్నవా? ఏం కూరండినవు మరి అలా? చింతపండు తొక్కు నూరునా అయ్య గదేసుకొని తిన్నాం. ఓ మళ్ళీ తినేపోయిందా మరి? అబ్బో తినేసాలు చూడుర్రి. మళ్ళీ గురించి అడుగుతాంది. దేని మొగమ్మ అండా. అయ్యో పోసక్క నీకు రందైతుంది కదా మళ్ళీ తినపోతే. ఏ ఊకోయే నర్సి నువ్వు భలే మాట్లాడతావు. ఇటువేంటి నర్స్ అన్న ఉన్నాడా ఇంటికాడ? పొలం కోపిస్తాను మళ్ళక్క. పొలం కడిగి వేయండు. అయ్యో పైసలు ఇచ్చనా? అది ఇచ్చింది పొద్దుగానే పట్టుకొచ్చి ఇచ్చింది. రాత్రి ఏడ ఉట్టినేవో మళ్ళీ వన్ని పట్టిందో అది. ఇది అసలు నా గురించి ఏమనుకుంటుంది? నాకు సాటుపోటు మాటలు కొడుతుంది. దీనికి ఏమన్నా ఎరకైందా ఏంది? ఏగ వయసు మీద ఉన్నోళ్ళు పడతారు గాని ఏం ముసలు కూడా పడతారు పోసక్క ఈ మధ్యలో. ఎవరాళ్ళు ఎవరు పట్టినోళ్ళు గా ముసలితనానికి ఏం రోగం ఏమో నాకు గదే అర్థమైతలేదు. ఏందో ఏమో రాను రాను ముసలోళ్ళకు కావరాలు వస్తున్నాయి, పర్సోళ్ళకు కావరాలు వస్తున్నాయి. తిన్నది ఏడాడుగుతాంది. ఒక్కళ్ళకు ఒకరు కాల్తలేరు, 10 మంది దగ్గర పోతుర్రు. ఈ కాలం పాడుగాను ఏ మునిగి పాడైతుంది ఇట్లాంటి జనాలు ఏమట్టి. ఈ బొడ్లతో ఈడుండే బదులు పోయింది నయ్యం. ఏమోనే అదంతా పోవటానికే గాని బతకడానికి కాదు. అయ్యో లొల్లి పెట్టుకున్నారేంది? ఎందుకు మాట్లాడే? ఇప్పుడే అంటాడు అప్పుడే మాట్లాడతాడు. ఇక నాకే ముఖం చూడబుద్ధి కాదు. నేను పోతాననే మల్లత్త. ఏ కోళ్లకు నూకలేయలేదే పాడుగాను, నీళ్ళన్న గిన్నెల పోయలేదు. అవి ఆకలితో ఉంటాయి మర్చిపోయొచ్చిన. సరే పో. ఇది బద్మాషిదే నిజంగా. నువ్వు మంచిగా అన్నావు సాటు నేటుగా. నాకు తిక్కనెత్తది గసంటోళ్ళంటే. నేను ఇంటికాడ కూర్చుంటే దా మళ్ళీ ఇంటికాడందా జసేపు కూర్చుంటా అన్నది. ఇది వచ్చినాక జసేపు ముడ్డి మోపింది పోతున్నాను నీకుతాంది. గసంటోళ్ళ సోపత పడితే మంచోళ్ళు చెడిపోతారే నర్సి. మనకు ఎవ్వరు సోపతద్దు. నీకు నేను, నాకు నువ్వు. కళ్ళకు కాటు కెట్టింది సిన్నది, అడుముకు ఉడ్డాలం పెట్టింది బర్రెది. అగో మల్లయ్య ఎటు పోయేస్తాను? నేను ఎటు పోయిన పోసవ్వా? ఏది మరి ఇంటికి పోతే కనబడకపోతే కదా. ఆ ఇంటికి ఎందుకు పోయినావు నువ్వు? నిన్ను చూడబుద్దయ్యే వచ్చినా. ఇక నువ్వు లేవన్నాక సప్పుడే కత్తన్నా. అయ్యో నన్నెందుకు చూడబుద్ధి అయింది నీకు? ఏమో మల్లయ్య నిన్ను చూడండి పొద్దు పోతలేదు, నాకు మనసున పడతలేదు. ఈ పోషి నాకు లైన్ కొడుతుందా ఏంది? సరే నేను ఇంటికి పోతానా. ఏ ఇంటికి పోయి ఏం చేస్తావు? పా మా ఇంటికి పోదాంపా. అరే మీ ఇంటికి వచ్చి ఏం చేయాలి? ఏ కూసుందు పాలేవు జరసేపు. మీ ఇంటికి పోయి ఏం చేస్తావు? ఆ నర్సవుండు మల్లవ్వ ముచ్చట మీద పడ్డరు. దా మా ఇంటికి పోదాం. ఏనేం పోతున్నావా? మల్లమ్మ మళ్ళీ దిక్కి పాడైతుంది. అయ్యో నీకో 100 రూపాయలు ఇస్తా, 90 తీసుకొని రా తాగుదువు. ఏ అద్దు పోసవ్వా. మాటిని అత్తవా రావా? నీ అవ్వ 90కి ఇస్తా అంటున్నావు కాబట్టి మా అత్త గాని. ఇగో ఈ 100 పట్టుకొని 90 తీసుకొని రా. ఏమన్నా బజ్జీలన్నా ఏమన్నా చేస్తా. సరే అత్త పో. లత ఆగు. మళ్ళీ ఏమైంది నీకు? నా ఎంబడత్తావు. ఎవరన్నా చూస్తే ఎన్ని మాటలు వస్తాయి. ఎవరు చూడరు, ఎవరు చూసినా మంచిదే గాని అద్దులత ఇప్పుడు ఓకు వాని ఇంటికి. అరే పోకపోతే ఎట్లా? ఆయనకు అన్నంకు రండి రావాలే తొందరనే అత్తా. నీకేం చెప్పినా నువ్వు మళ్ళా గదే మాట మాట్లాడతావు. అరే చెప్పు తినవా లత నువ్వు? నేను పోతాన్నా, ఇప్పటికే లేట్ అయింది. నేను అత్తలత నీతోటి పాటు వాళ్ళ ఇంట్లోకి అత్తా. ఏంది అసలు నువ్వేమనుకుంటున్నావు? అత్తలత నీ భర్త అని ఎప్పు అయినకు ఏమైతాంది? చల్ అద్దు, నువ్వు బలే ఉన్నావు. ఇప్పుడు నా భర్త అని చెప్తే తర్వాత మా భర్త ఆయన దగ్గర వేయండానుకో ఎట్లుంటది? నువ్వు బలే మాట్లాడుతున్నావు. పో నువ్వు అద్దు, చక్కగా ఇంటికి పో. అరే బయట నన్ను ఉంటలత వాడేమన్నా నిన్ను ఏయడానికి ప్రయత్నిస్తే నన్ను పిలువు ఒర్రు గట్టిగా. అరే వాడు ఏం చెయ్యడు, నువ్వు ఎందుకు అట్లా మాట్లాడుతావు? నీకు తెలియదు లత, చెప్పేది నువ్వు. తోటి సోది పెట్టుకుంటుంటే ఆడ టైం అయిపోతుంది. అయ్యో ఆగులత, ఇది చెప్పిన మాట అస్సలు ఇంటలేదు. ఆ దొరగాడు ఏం చేస్తాడో ఏమో అని నాకు టెన్షన్ తగిలింది. ఏపో ఇక ఏమన్నా చేసుకొని నాకేంది, చెప్తే అస్సలు ఇంటలేదు. దొరా ఉన్నారా? ఓ దొరా. ఉన్న లత. ఏం వంట ఏమంటారు దొరా? అలా ఫ్రిడ్జ్ లా ఎగ్స్ ఉన్నాయి లత, ఎగ్స్ వండు. ఎట్లా దొరా? ఉడకబెట్టండల్లా కొట్టిపోయల్లా? నీ ఇష్టం లత, ఎట్లా అండితే మంచిగా ఉంటుందో అట్లా అండు. సరే దొరా, వంట చేస్తా, చేసినాక మిమ్మల్ని పిలుస్తా. నీ బియ్యం కూడా ఎక్కువ పెట్టు లత, నువ్వు కూడా తినేవి ఇక్కడనే. ఎందుకు దొరా, మీ మందమే చేస్తా. మళ్ళా నేను ఇంటికాడ అండినా అన్నం ఖరాబ్ అవుతుంది.
సరే సరేలే వెళ్ళు తొందర అయిపో. సరే దొరా చేస్తా. ఈమెకు ఒక చీర గిఫ్ట్ ఇస్తా, ఎట్లా ఫీల్ అవుతుందో చూద్దాం. ఇట్లనే మెల్లమెల్లగా బుట్టలేసుకోవాలి. నాకు పడుతుందంటవా? ఎందరో వడ్డరు, ఎందరినో మాయం చేసిన నేను మాటలతో. ఈమెంత లెక్క నాకు. దొరా ఉన్నరా? ఏం చేస్తుర్రు? వంట అయింది. రాలత ఇటు లోపలికి రా. ఏమైంది దొరా? ఏం లేదు లత, నీకు ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా. అయ్యో దొరా, నాకెందుకు? నేను ఫస్ట్ మా ఇంట్లో ఎవరు పని చేసినా కూడా వాళ్ళకు గిఫ్ట్ ఇచ్చుడు నాకు అలవాటు లత. అవునా దొరా? తర్వాత ఇచ్చేరులే, ఇప్పుడు వద్దు. నువ్వు ఇక్కడ ఊసోలత, నేను ఇప్పుడే తీసుకొస్తా. ఏమో దొరా, మీరు అన్ని ఇప్పుడు అవసరమా? ఆగులత, నీకు తెలియదు. ఏమిత్తడు ఈ దొరా? ఏం కథ? అద్దంటే ఇంటలేడు కదా. కళ్ళు మూసుకోలత. మూసుకున్న దొరా. ఈ చీర నచ్చుతుందో లేదో లతకు. కళ్ళు తెరువు లత. అయ్యో దొరా, చీర ఎందుకు నాకు? కలరు నీకు సూపర్ ఉంటది లత, తీసుకో, నీకోసమే తీసుకొచ్చిన. అవునా దొరా, మీరెప్పుడు పోయారు షాపింగ్? నేను మధ్యాహ్నం పని మీద ఆడికెళ్ళి పోయింటిని. ఆ షాప్ లో కనిపించింది, ఇక నాకెందుకో నీకు ఇయ్యాలనిపించింది. నచ్చిందా లత? సూపర్ ఉంది దొరా. థ్యాంక్ యూ లత. నీకు నచ్చుతుందో లేదో అని ఎంతో కంగారు పడ్డా. అయ్యో దొరా, మీరు ఏది ఇచ్చినా మాకు సంతోషమే. మీరు అన్నము తినిపోండి, చల్లారిపోతుంది. నేను మళ్ళీ పొద్దున వస్తా. సరే లత, కాసేపు ఉండొచ్చు కదా, ఒక్కోడికి బోరు కొడుతుంది. పిల్లలు చూస్తా అంటారు దొరా నా గురించి, అందుకే పోతున్నా. సరే లత, ఎల్లు. ఇట్లనే మెల్లగా లొంగ తీసుకోవాలి. అబ్బాయి దొరా ఎంత మంచోడు, గింత మంచి చీర ఇచ్చిండు. ఏ లత, గా చీర ఎక్కడిది? అరే వీడోగడు నా పానానికి. ఏం లేదు, దొరిచ్చిండు గిఫ్ట్ గా. ఇంకా గిఫ్టులు కూడా తీసుకుంటున్నావా నువ్వు మన దగ్గర నుండి? అటు పడేయది. ఏ కుక్క మక్కం పెట్టుకొని ఎందుకు గంత గట్టి కొడుతున్నావు? ఇండ్లోళ్ళందరూ లేచొచ్చేటట్టు పడేయటు. అయ్యో గట్ల వారేసినవేంది గంత మంచి చీరను? నీకేమన్నా ఉన్నదా? ఆ చీర వద్దు, ఏమద్దు, అటు వారే చెప్తున్నా. ఎందుకు పారేసుడు గింత మంచి చీరను? అటు పడేయలత, నేను చెప్తున్నా సీరియస్ గా. నీకు పిచ్చిలేసినట్టున్నది, నీతోటి ఎవడో రాలే. ఇంటి దాకా అత్త చెప్తున్నా, చీర పడేయకపోతే. అదా ఎవరద్దంటారు? ఈరోజు చీరిచ్చిండు, రేపు వాడు ఏమిస్తాడో. దీన్ని వట్టిగా బుట్టలేసేటట్టున్నాడు, దీనికి ఏమో అర్థమై పాడైతలేదు. మనిషి ఎప్పుతున్నప్పుడు ఎందుకు ఎప్పుతుండో అని ఆలోచించాలి. దీనికి ఆలోచన లేదు, పాడలేదు. చూసిరా దోస్తులు, ఇట్లనే ఒక వారం 10 రోజులు గడిచిపోతాయి. వారం 10 రోజుల తర్వాత ఏమైతుందో చూద్దాం. అవు మల్లక్క, గిలాత ఏం పని చేస్తాంది? ఏం కథ? రోజు ఇంటికాడ ఉంటలేదు, కనబడతలేదు, పొలం కాడ కూడా పోతలేదు. ఈ మధ్యలో బాగా సోకుల పడుతుంది కదా. ఓ దాని మీద మన్ను ఒత్తతి, అది లంగ బొడ్డి, ఓగన్ని పెట్టి ఓగన్ని పట్టే రకం. గదిని గురించి మనకెందుకు? యో పోసక్క, గట్లన పడుతుంది. అవునే, ఈ మధ్యలో అది కనబడతలేదు. నిన్న గాని ఇళ్ళ కాడ కనబడ్డది కానీ కనీసం మందలిత్తను కూడా మందలిత్తలేదు. దానికి ఏం చేస్తాంది అసలు? ఏం కథ అది? ఓ మల్లక్క, అది దొరకు పని చేయడానికి చేరింది. ఆయనకి ఏం పని చేస్తాందో గాని వాడు పైసలు ఇస్తాండట. ఇది మంచిగా పోతాంది అత్తాంది. ఏం చేస్తాందో ఏం కథను? అయ్యో, ఈ రాజుగాడు అయిపోయిండు, ఇక అన్ని పట్టిందా? మరి ఇక ఈ రాజుగారి దగ్గర ఏమన్నా లొట్ట పీసు ఉన్నా అదే నర్సి. ఇక దూర అంటే ఆయనకి పెళ్ళని లేదాయే, పిల్లలు లేరాయే, మంచిగానే చూసుకొని పట్టింది. నీ అక్క ఇంకేందిగా, దాని అదృష్టం మంచిగానే ఉన్నది. ఈ పోడగాను మల్లక్క ఏం అదృష్టం పాడైంది అది? అయితే ఏందో ఊడిసి బువ్వండి పెట్టుమన్నాడట, నెలకిన్ని పైసలు ఇస్తానన్నాడట. అందుకే ఇదేడ అవుతలేదు. ఇక ఆనింటి కాడికే పోతాంది, ఆనింటి కాడనే ఉంటాంది. అవునా పోసక్క, నీతోటి ఎవరన్నారు? ఏ అల్లా ఇంటి పక్కకు గా కౌసల్య ఉన్నదే, అది నాకు సోపతి. మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి పోతే అది అంటాంది, గిసొంటి సంగతి మీ వాడ కట్టుకుంటది అట కదా, ఆమె పని చేయడానికి వస్తాంది, ఇంకేంది అది ఇదని అంటాంది. నేను షాక్ అయిన ఘోరంగా. రాజుగాడు ఏమంటలేడా అది అట్లా పోతే? దీని మీద మోజు తీరదాకా వీనితోటి ఉన్నది. ఇక మళ్ళా వాని దగ్గరికి పోయింది. మళ్ళీ ఏం కథ మొదలవుతుందో, మళ్ళీ ఎన్ని పంచాయతీలు అవుతాయో ఏమో. పో మల్లక్క, భలే ఉన్నరిల్లు. ఈ దొర దగ్గరికి ఎట్లా అలవాటైంది ఇది అసలు? ఎట్లా? ఊరిని అవ్వా, దొరకు దగ్గరనే తీసుకొచ్చినట్టున్నది పైసలు. నాకు అడగంగానే తెల్లారిస్తేనే నాకు అనుమానం వచ్చింది కానీ ఏమో ఇక మనకెందుకు అని నేను సపరేట్ ఉన్నా.
చూద్దాం చూద్దాం నర్సి, ఎన్ని రోజులే, 4 రోజుల మురిపం. మళ్ళా మనల్ని పంచాయతీకి విలువరా, మనం బోమా తీయలేవు. ఏ కథ మళ్ళా గాడిదా కత్తదా? ఏమో తీపోసక్క, ఈ రాజుగారు ఎత్తుకుంటాండో మరి. ఒక కన్నేసి పెట్టే నర్సి, నీకైతేనే అన్ని తెలుస్తాయి. ఓ ఇది ఊరంతా తిరుగుతుంది కాబట్టి దీనికి మా తెలుస్తాయి. ఏమోది మల్లక్క. సో దోస్తులు చూసిరు కదా మన వీడియో, ఇంకా రాను చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. మీరైతే మన వీడియో చూసి అట్టిగా ఓకుర్రి, జరా లైకులు కొట్టుర్రి. కొత్తగా చూస్తున్నోళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకు గంట ఉంటది, ఆ గంట నొక్కుర్రి. మేము చేసే వీడియోస్ అన్ని టింగు టింగు మని మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఈ వీడియోలో జరిగే ప్రతి సంఘటన కానీ సన్నివేశాలు కానీ కేవలం కల్పిత పాత్రలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించి కాదు. ఎవరు తప్పుగా అనుకోకండి. సో తర్వాత వీడియోలో కలుద్దాం. అందరికీ సెలవు.